నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆశ్రిత జన రక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. పరబ్రహ్మ స్వరూపులైన సద్గురువులు తమ సంకల్ప మాత్రము చేత ఎలాంటి భయంకర వ్యాధులైనా నయం చేయగలగడం, చనిపోయిన వారిని బ్రతికించడం లాంటి దివ్య లీలలు శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయి చరిత్ర వంటి మహనీయుల చరిత్రల్లో చూస్తాం. దత్తాత్రేయ పరంపరలో అవధూత సాంప్రదాయంలో రోగికి విషతుల్యమైన పదార్థములతో రోగం కుదుర్చడం అనేది ఒక దివ్య లీల. వారి మాట యందు విశ్వాసం గల వారికి అది అమృత తుల్యమై ఆరోగ్యం చేకూరుస్తుంది. ఈ అవధూత సాంప్రదాయంలో మహనీయులైన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇట్టి విషతుల్యమైన పదార్థములతో రోగ నివారణ చేయడం ఎందరికో అనుభవం. అలాంటి సంఘటనలు, అలాంటి లీలలు కొన్ని ఇప్పుడు స్మరించుకుందాం. చెర్లోపల్లి నివాసి ఇతను పెమ్మసాని వెంకమనాయుడు, ఆయన తమ్ముడు సంజీవనాయుడు మరికొందరు కలిసి స్వామిని పడమటి చేలోకి తీసుకొని వెళ్ళి స్వామివారిని ఈ విధంగా అడిగారు. మైకా గని స్వామి, పడమటి చేలో మైకా గని పడుతుందా అని అడిగారు స్వామివారిని. స్వామి కొంచెం ఆలోచించి సంజీవయ్యను చూపిస్తూ, ఈయన కంచి వరదరాజుల స్వామి దగ్గర 2 నిద్రలు చేసి రావాలి అని చెప్పారు. ఇదేంటి స్వామి గణి సంగతి అడిగితే సంజీవనాయుడు నిద్ర చెయ్యాలని అన్నారు అని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు కూడా. కొద్ది రోజుల తర్వాత అతనికి ఎడమ చేతి చిటికిన వేలికి కురుపు లేచి ప్రమాదమైంది. స్వామి మాట జ్ఞాపకం వచ్చింది అప్పుడు వాళ్ళకి. కంచిలో 2 నిద్రలు చేసిన తర్వాత సంజీవయ్య నాయుడు గారికి వ్యాధి నివృత్తి అయింది. స్వామి మాట అమోఘం. ఇంకొక లీల ఇది. చిలకలమర్రి అనంతసాగరం దగ్గర పల్లె. కాకర్ల జంగుమనాయుడు, ఇతని కొడుకు, సంవత్సరంన్నర పిల్లవాడు, 2 రోజుల పాటు 104 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నాడు. బాధ తగ్గలేదు. ఊర్లో వైద్యాలు ఏమీ తగ్గలేదు. ఊర్లో వైద్యాలతో కూడా అతనికి బాధ తగ్గలేదు. ఆ అబ్బాయికి స్వామి గొలగమూడిలో అప్పుడు ఉన్నారు. అప్పుడు స్వామి గొలగమూడిలో ఉంటే అతను కాకర్ల జంగమనాయుడు గారు వెళ్ళారు. స్వామి జంగమయ్యను చూస్తూనే, నీవిటి బయలుదేరగానే చుట్టుగుంటపల్లి రాముల వారు, మీ ఊరు రాముల వారు కలిసి పిల్లాడి జబ్బు తీసేశారు. నీవు ఇంటికి వెళ్ళేటప్పటికి బిడ్డ ఆడుకుంటూ ఉంటాడు అని అన్నారు స్వామివారు. అతడు ఇంటికి వెళ్ళి సరిగ్గా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు చెప్పినట్టే ఆడుకుంటున్న పిల్లవాడిని చూసి ఆనందించాడు. ఇంకొక లీల ఇది. తిక్కవరప్పాడు ప్రెసిడెంట్ వెంకట సుబ్బానాయుడు, అతని కుటుంబీకులు స్వామి పట్ల భక్తిగాను, స్వామి సేవకుల పట్ల వాళ్ళు ఆదరంగాను ఉండేవారు. స్వామి పట్ల భక్తి శ్రద్ధలు మెండు వారికి. గుండము కోసం కట్టెలకు వస్తే ఉదారంగా బళ్ళ కొద్దీ కట్టెలు ఇచ్చేవారు. చెరువు కట్ట మన ఆధీనంలో ఉంది, కావలసినన్ని కట్టెలు కొట్టుకుపోండని స్వామివారి సేవకులకి వారు చెప్పేవారు. అలాంటి ఉదారుడికి ఒకసారి పక్షవాతం వచ్చింది. ఈ సంగతి విన్న స్వామి, అయ్యా ముందు జన్మ పాపమే ఈ వ్యాధిగా వచ్చింది అని అన్నారు. ఇక్కడికి వచ్చి ఆశ్రమంలో 3 రోజులుంటే పోతుంది అని స్వామివారు అన్నారు. వాళ్ళు ఆ సంగతి విన్నారు, కానీ రావడానికి బిడేపడ్డారు. అప్పుడు రామానాయుడు ఇలా అన్నాడు, వాళ్ళు మన గుండానికి కట్టెలు ఎన్ని కావాలంటే అన్ని తోలిస్తున్నారే, ఇంకేదైనా మార్గం చెప్పరాదా స్వామి అని అన్నాడు రామానాయుడు. ఈ రోజు నుంచి వాళ్ళ కష్టాలకి మన జవాబు, గుండానికి కట్టెలు వాళ్ళ జవాబు అని చీటీ వ్రాయించారు. దాంతో వాళ్ళ పరిస్థితి మెరుగైంది. ఇంకొక లీల ఇది, ఇంకొక దివ్య లీల. ఇతని పేరు ఎల్వి రాజారావు గారు. వీరి అనుభవం అనమాట ఇది. వీరి అనుభవం. ఇతను బాల్యంలో వీళ్ళ ఊరి పక్కనే ఉన్న రాజుపాలెంలో స్వామి ఉంటూ ఉండేవారు. ఆయన దగ్గరకు వీరి నాయనమ్మ, పేరమ్మ ఇతన్ని వీళ్ళ అక్క రత్నమ్మని తీసుకుపోతూ ఉండేది. ఒకసారి ఇతనికి జ్వరం వచ్చింది. ఎల్వి రాజారావు గారికి మూసిన కన్ను తెరవకుండా ఉన్న ఇతన్ని తీసుకొని వారి నాయనమ్మ స్వామి దగ్గరకు తీసుకొని వెళ్ళింది. అప్పుడు స్వామి ఇలా అన్నారు, తగ్గిపోతుందిలే అమ్మా అని అన్నారు స్వామి. కొంతసేపు లోపల కూర్చున్న తర్వాత స్వామి అక్కడున్న కాగితం, పెన్సిల్ తీసుకొని తాను చెబుతూ ఇతన్ని రాయమన్నారు.
కొంత రాశారు. ఇతను చదవమన్నారు. చదివింది శ్రద్ధగా విని స్వామివారు ఇలా అన్నారు, అమ్మ పిల్లవాడికి బాగా చదువు వస్తుంది అని దీవించారు. స్వామి దీవెన నిజమై ఈ రాజారావు గారు ఎంఏ బిఈడి చదివి ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవి విరమణ పొందారు. ఇంకొక సంఘటన, ఇది ఇంకొక లీల. పాలకొల్లు సుబ్బమ్మ గారు, ఈమె స్వామివారి భక్తురాలు. ఈమెకు థైరాయిడ్ క్యాన్సర్. డాక్టర్లు ఆపరేషన్ అన్నారు. ఆపరేషన్ అనగానే తీవ్ర భయంతో ఆర్తిగా స్వామివారిని మనసారా ప్రార్థించుకుంది. ఆపరేషన్ జరుగుతున్నంతసేపు స్వామి ఆమె పక్కనే ఉన్నట్టు దర్శనం ఇచ్చారు. ఆమె ఆరోగ్యం చక్కబడింది. తర్వాత చాలా సంవత్సరములు జీవించింది. అలా శరణు వేడిన వారికి చెంత నుండి దైవమై కాపాడగల సమర్థులు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు. మునికూటి రామయ్య, మహిమలూరు. ఇతను స్వామి కరుణకు పాత్రమైన వాడు, స్వామివారి ఆశ్రితుడు. ఇతనికి ఒకసారి కష్టాలన్నీ కూడబలుకొని కలిసి వస్తాయన్నట్టు వచ్చాయి. ఇతని మామ కుమార్తె మరణం, ఇతని చేత వేరు కాపురం పెట్టవలసి రావడం అన్నీ జరిగాయి. నెల రోజుల్లో ఇతనికి చేయి నొప్పి, పార్శ్వపు నొప్పి, ఈ బాధలకు తోడు కాలు చచ్చిబడిపోవడం, ఒకదాని వెంకట మరొకటి ఇతనికి సమస్యలన్నీ వచ్చాయి. మనస్సులో నరకయాతన పడుతున్నారు ఇతను. దీనికి తోడు ఊరిలో ఉండే సుబ్రహ్మణ్యం అనే ఒక బ్రాహ్మణుడు, మంచి పేరున్న వైద్యుడు. అతను ఇలా అన్నాడు ఈ రామయ్య పరిస్థితి చూసి, ఇతను ఎట్లాగూ ఎక్కువ రోజులు బ్రతకడు, నేను వైద్యం చేశాక పోయాడన్న అప్రదిష్ట నాకు వద్దు అని వైద్యం అతను చేయలేదు. ఈ సుబ్రహ్మణ్యం అనే బ్రాహ్మణుడు ముందు నొయ్యి వెనుక గొయ్యి అని అన్నట్టుగా ఉంది అతని పరిస్థితి. ఏం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారే దిక్కు అనుకొని వెళ్దామంటే కనీసం తోడు వచ్చేవారు కూడా లేరు, ఇంకా ఒక్కరే వెళ్ళలేరు. అప్పుడు పల్లెబోయిన రోసయ్య అనే భక్తుడు ఇతనికి తోడయ్యాడు. అతనికి ఏమిటంటే 6 బిడ్డలు పుట్టి చచ్చిపోవడంతో స్వామిని దర్శించుకోవాలని అతను అనుకున్నాడు. ఇద్దరు కలిసి కోటి తీర్థం వెళ్తే అక్కడ స్వామి లేరు. విచారించి వెంకటరెడ్డిపాలెం బావుల దగ్గర స్వామిని కలుసుకొని పెన్నబద్వేలు తిప్ప మీదకి వెళ్ళారు. ఏడవడానికి కన్నీళ్ళు ఇంకిపోయినట్టు ఈ రామయ్య స్వామికి కాలు, చెయ్యి, తల చూపించి సంగతి చెప్పుకున్నాడు. గొప్ప సహనంతో స్వామివారు ఇలా అన్నారు, అదేమి చెయ్యదులేయ్యా అని అభయమిచ్చి ఒక ఆకు పేరు చెప్పి దాన్ని చేతికి కట్టుకొని మర్నాడు తీసేయమని చెప్పారు. 3వ నాడు ఇంకొక ఆకు పేరు చెప్పి దాన్ని తల కింద పెట్టుకొని పడుకోమన్నారు. 5వ నాడు కొన్ని గింజలు మరికొన్ని వస్తువులు కలిపి దంచి కాలికి కట్టుకొని మర్నాడు తీసివేస్తే బాధ పోతుందని స్వామివారు అన్నారు. అలాగే చేసి 6వ నాటికి ఈ మునికూటి రామయ్య పూర్ణ ఆరోగ్యవంతుడు అయ్యారు. ఓం నారాయణ. ఆది నారాయణ.